మనం ఏ గుడికి వెళ్ళినా వినాయకుడు ఒక్కడే ఒంటరిగా దర్శనమిస్తారు కదా. కానీ ఈ విశ్వంలోనే ఎక్కడా లేని విధంగా లంబోదరుడు తన ఇద్దరు భార్యలు ఇద్దరు పుత్రులతో కలిసి త్రినేత్రుడిగా కొలువుదీరిన ఒక పరమ పవిత్రమైన ఆలయం ఎక్కడుందో తెలుసా? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణథంబోర్ కోటలో వెలిసిన త్రినేత్ర గణపతి ఆలయమే ఆ అద్భుత శక్తిపీఠం. క్రీస్తు శకం 1299 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ ఈ కోటపై దండెత్తినప్పుడు కోటలోని ఆహార ధాన్యాలన్నీ అయిపోయాయి. అప్పుడు పరమగణపతి భక్తుడైన హామీర్ రాజు భారం మొత్తం స్వామిపై వేయగా వినాయకుడు రాజు కలలోకి వచ్చి అభయమిచ్చారు. మరుసటి రోజు ఉదయం కోట గోడపై పరమశివుడిలా త్రినేత్రాలు కలిగిన వినాయకుడి ఆకృతి స్వయంభువుగా ఆవిర్భవించింది. ఆశ్చర్యంగా శత్రు సైన్యాలు వెనుతిరిగాయి. ఖాళీ అయిన గోధుమలు మళ్లీ ధాన్యంతో నిండిపోయాయి. ఆ విజయానికి కృతజ్ఞతగా క్రీస్తు శకం 1300లో రాజు ఇక్కడ భవ్యమైన ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ గణనాథుడు తన భార్యలైన సిద్ధి బుద్ధులతో పాటు కుమారులైన శుభ్ లాభలతో కలిసి కొలువుదీరి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఈ అరుదైన త్రినేత్ర గణపతిని దర్శిస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయి.